శివరాత్రి సందర్భంగా తిరుగు మానవంతనా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మార్వాడి సోదరులందరికీ సోదరి మనులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి రోజు మీ అందరినీ కలుసుకొని మీ యొక్క ఆతిథ్యం తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నదానికి అందరికీ పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంతో దూరం నుంచి మీరు ఒంగోలు పట్టణానికి వచ్చి ప్రకాశం జిల్లాలో విస్తరించి మాతో అన్నదమ్ముల్లాగా సోదరులాగా ఇక్కడ వెలుగుతున్నందుకు మేమందరం కూడా మీ అందరికి ఎప్పుడూ తోడు నీడగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే నాకు జమాల్ ఖాన్, అలాగే చౌదరి, అలాగే మన పెద్ద ఆయన మోహన్లాల్ మధురాన బలరాం, ఇంకా ఉన్నారు కొంతమంది పెద్ద ఆయన ఇజ్రాన్, అలాగే మిగతా మార్వాడి సోదరులందరికీ కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను. ఇంకొక చిన్న విషయం, నెక్స్ట్ ఇయర్ శివరాత్రి రోజు మీ అందరికీ నేను సొంతంగా మీ అందరికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి ఆ శివుణ్ణి కోరుకుంటున్నా. మీరు కూడా దాని అందరూ స్వీకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ దగ్గరలోనే మధ్యపాడు దగ్గర పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గర నేను సొంతంగా ఏర్పాటు చేస్తాను. మీ అందరూ వచ్చి ఆ శివుణ్ణి కొలిసి మీ అందరూ మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శివుణ్ణి కోరుకుంటూ మీ అందరినీ కలుసుకున్నానికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒక గ్లాస్ నీటిలో అరచెంచా మెంతులు, అరచెంచా జీలకర్ర, అరచెంచా సోంపు, అరచెంచా వాము వేసి కలిపి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని పాన్లో వేసి బాగా మరిగించండి. దానిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో తాగండి. దీనివల్ల 7 నుంచి చోటు వరకు ఉన్న అన్ని నొప్పులు మాయమవుతాయి. ఇది మాత్రమే కాదు, మీ గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా మాయం చేస్తుంది. పొట్ట కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.